అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో విషవాయువులు లీక్ అయ్యాయి. వీటిని పేల్చడంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన 4 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని గాజువాక్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫార్మసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గణశెట్టి సత్యనారాయణ భద్రతా ప్రమాణాలు పాటించడం, కార్మికుల రక్షణ భద్రత వంటి చర్యలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని కోరారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో ఫార్మాసిటీలో పరవాడ జేఎన్పీసీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఏదైతే వాయువులు విడుదల అయిందో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువులు విడుదల అవడం వల్ల 2 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు కార్మికులు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులు. వీళ్ళిద్దరినీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తా ఉన్నారు. ఏదైతే అస్వస్థకు గురయ్యారో వీళ్ళిద్దరికి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలా. దేవిబాగ్ అనేటువంటి కార్మికుడు, మరో కార్మికుడు గౌడ్ అనేటువంటి కార్మికులు, వీళ్ళిద్దరు కూడా ఒకరు 26 సంవత్సరాలు, ఒకరు 36 సంవత్సరాలు ఉన్నటువంటి 2 కార్మికులు విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. తెల్లవారి 5:30 గంటలకి ఇది జరిగింది. ఏదైతే ప్రొడక్షన్ బ్లాక్ 1 దగ్గర ఇది జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన విచారణ చేయాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం లోతైన విచారణ చేయాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఠాగూర్ ల్యాబొరేటరీస్ కానీ, అంతకుముందు జరిగినటువంటి సినర్జిన్ కానీ, ఎస్ఎన్సీ ఫార్మాల్లో కానీ ఈ జరిగినటువంటి ఘటనలన్నింటి మీద ఐఫార్ కమిటీలు లాంటివి వేసి విచారణ చేసినటువంటి నివేదికలు కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ నిత్యం ఆడిట్ నిర్వహించి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ఆ రకమైనటువంటి ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలి.